హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయేది పచ్చడండి. పచ్చిమిర్చి పచ్చడి. చాలామంది దీన్ని టమాటో పచ్చడి అంటారు, కానీ మేము మాత్రం పచ్చిమిర్చి పచ్చడి అనే అంటాము. రెండు టమోటాలు పచ్చిమిర్చి వేస్తారులేండి, కానీ మేము పచ్చిమిర్చి అంటాము. ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని, బాండిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోండి. కావాలంటే తుంచి వేసుకోండి, మీద చెట్లకుండా ఉంటే. నేనైతే అలానే వేసుకొని మూత పెట్టేస్తున్నాను. పచ్చిమిర్చికి తగ్గట్టు టమోటాలు తీసుకోండి, అంటే కారానికి తగ్గట్టు. వాటిని సన్నగా కొయ్యకుండా రెండు ముక్కలుగా కొయ్యండి. అలా కోసి బాండిలో వేసేయండి పచ్చిమిర్చిలోనే. అలా వేసి ప్లేట్ పెట్టేసి పెద్ద మంట పెట్టండి. పెద్ద మంట పెట్టడం వల్ల టమోటాల్లోని నీరంతా బయటకి ఇంకిపోతుందండి. అలా ఇంకడం వల్ల టమోటాలు పచ్చిమిర్చి రెండు మంచిగా ఉడికిపోతాయి, అలాగే మగ్గుతాయండి. పెద్ద మంట పెట్టిన తర్వాత నీరంతా బయటకి ఇంకిపోయిద్ది కదండి, అదంతా టమోటాలు పచ్చిమిర్చి మళ్ళీ రెండు పీల్చేస్తాయండి. అలా పీల్చేసి మనం వేసిన ఆయిల్ కాస్త బయటికి తేలుతుందండి. అలా తేలితే టమోటాలు పచ్చిమిర్చి రెండు ఉడికినట్టండి. ఇప్పుడు టమోటాలు పక్కకు సరిపేసి ఓన్లీ పచ్చిమిర్చి వరకే రోట్లో వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, తెల్లబాయి, అలాగే ఉప్పు తొక్కు లేదా చింతొక్కు అంటారండి, అదన్నా వేసుకోండి. లేదంటే మీ దగ్గర చింతపండు వేసుకోండి, ఉప్పు తొక్కు లేకపోతే. అవి వేసి బాగా దంచండి, కాస్త ఉప్పు కూడా వేసి దంచి. ఫస్ట్ పచ్చిమిర్చి దంచిన తర్వాతే టమోటాలు వేయండి. రెండు ఒకేసారి వేసేస్తే టమోటాల్లో ఉన్న నీరు మొత్తం మన మీద చిమ్మి కళ్ళలో పడి మంటలేస్తుందండి. తర్వాత మీ ఇష్టం. టమోటాలు వేసిన తర్వాత దంచొద్దండి, వీలైనంత వరకు రుబ్బండి. అంటే చేతి ఇప్పుడు చూపిస్తున్నాను కదండి వీడియోలో, అలా రుబ్బండి. అలా రుబ్బుతూ ఉంటే మెత్తగా మెదిగిపోయిద్దండి. పచ్చడి అనేది ఎప్పుడైనా రోట్లో నూరడానికి ట్రై చేయండి, లేదంటే ఇంకా మిక్సీలో వేసుకోండి. చూడండి, మా అత్తయ్య ఉప్పు వేస్తుంటే మా పాప పైనుంచి ఉప్పు చల్లుతుందండి. మా అత్తయ్య ఏమో ఉప్పు ఎక్కడ ఎక్కువైపోయిద్దని భయపడుతుంది. మా అత్తయ్య చూపిస్తున్న విధంగా అలా రుబ్బండి. రుబ్బితే పచ్చడి అనేది రెడీ అయిపోయిద్దండి. మీకు సాల్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు పచ్చడి, వేడి వేడి అన్నము. చాలామంది నెయ్యి వేస్తారండి. నెయ్యి కంటే పాలలోని మీగడ వేసుకొని చూడండి. పాలలోని మీగడ చాలా టేస్టీగా ఉంటుందండి.